హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు స్వీట్ షాపుల్లో చేసే ముత్యాల లాంటి కార బూందీని ఇంట్లోనే సులువుగా మేము ఎలా తయారు చేసామో చిన్న చిన్న టిప్స్ తో వివరంగా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకసారి ఈ వీడియో చూసారంటే బయట కొనే పని లేకుండా మీరే సులువుగా తయారు చేసేస్తారండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ కార బూందీ తయారీలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఈ కార బూందీ తయారీ కోసం ఒక గిన్నెలోకి పల్లీలను వేసి అవి మునిగేంత వరకు నీళ్లను వేసి ఒక 2 గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మరొక పెద్ద గిన్నెలోకి 3 డబ్బాల శనగపిండిని వేసుకోండి. మీరు చూస్తున్న ఈ డబ్బాతో వేసానండి. అదే డబ్బాతో 1.5 డబ్బా వరిపిండిని వేసుకోవాలి. మనం శనగపిండిని ఎంత వేసుకుంటామో అందులో సగం వరిపిండిని వేసుకోవాలి. శనగపిండిని ఇంట్లో ఆడించుకుంటే బూందీ రుచిగా ఉంటుందండి. ఇలా వరిపిండిని వేయటం వల్ల బూందీ కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఈ శనగపిండి వరిపిండి కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరొక గిన్నెలో వేసుకుని నిదానంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదండి, అలానే పలచగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసి నూనె కాగిన తర్వాత బూందీ గరిటెలో కొంచెం పిండిని వేసి ఈ విధంగా బాండీకి సరిపడా బూందీని వేసుకోవాలి. మనం కలిపిన పిండి కరెక్ట్ గా ఉంటే బూందీ ముత్యాల్లాగా ఇలా రౌండ్ గా వస్తుందండి. అదే కనుక పిండి పలచగా అయినా సరే బూందీ కాస్త చతుకులు పడినట్టుగా ఉంటుంది. ఈ బూందీ చేసేటప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో ఉండాలండి. అలా హై ఫ్లేమ్ లో ఉంటే బూందీ బాగా పొంగుతుంది. ఈ బూందీని కాస్త కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎర్రగా రావాల్సిన అవసరం లేదండి. ఇలా వేగిన బూందీని ఇలా సట్రంలో తీసి నూనె అంతా వాడిన తర్వాత ఈ బూందీని వెడల్పుగా ఉన్న పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇదే విధంగా బూందీలా వేసుకోవాలండి. మీరు బూందీ చేసిన ప్రతిసారి ఈ బూందీ గిన్నెలో మిగిలిపోయిన పిండిని తీసేసుకుని అడుగు భాగాన్ని కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ వేసుకుంటూ ఉంటే బూందీ చక్కగా వస్తుందండి. ఇలా బూందీ అంతా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పల్లీల్ని నీరంతా వంచేసి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న పల్లీల్ని ఈ నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా పల్లీల్ని నానబెట్టి వేయించడం వల్ల పల్లీలు కరకరలాడుతూ ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది. పల్లీలను వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టుకుందాము. మనం తయారు చేసుకున్న బూందీలో సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మనం పిండిలో ఉప్పు వేయకూడదు. ఇలా బూందీ అంతా తయారైన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలను కూడా వేసుకుని మరి కొంచెం కారాన్ని వేసుకుని మనం తినే టేస్ట్ బట్టి కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో వెల్లుల్లిపాయల్ని దంచుకుని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే వేయట్లేదు. ఇప్పుడు కాస్త కరివేపాకుని వేయించుకుని వేసుకుందాము. ఇలా వేడి నూనెలో కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి కరివేపాకు వేగుతుందండి. కరివేపాకుని మరీ ఎక్కువగా వేయించకూడదు. కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న కరివేపాకుని బూందీలో వేసి ఈ కాడలన్నీ తీసేసుకోవాలి. ఇంట్లో ఎవరైనా సరే ఒక్కరే ఉన్నప్పుడు కొంచెం కొంచెం పిండిని కలుపుకొని కొద్దిగా అయితే చేసుకోవచ్చండి. ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇద్దరం కలిపి చేస్తున్నాము. ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఈ బూందీని అంతా ఒకసారి కలుపుకొని మీరు టేస్ట్ చూసుకుని సరిపోకపోతే ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ బూందీలో కావాలంటే మీరు చిన్నపిల్లలు ఇష్టంగా తినడం కోసం చందమామ బిస్కెట్లు వేయించి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ కార బూందీని తయారు చేసుకున్నామండి. చూసారు కదండి కార బూందీ ఎంత బాగా వచ్చిందో. ఇలా మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో తయారు చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న కార బూందీని గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే 20 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది.
ఈ బూందీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.